మనల్ని ఎంతగానో అలరించిన అయాలిన్, లిటిల్ హార్ట్స్, ఘాటి, పరదా, కొత్త లోకం ఇలాంటి కొత్త సినిమాలన్నీ ఓటీటీలో ఎప్పుడు రాబోతున్నాయో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ సూ ఫ్రమ్ సో చాలా చిన్న సినిమాగా వచ్చి మంచి భారీ హిట్గా నిలిచి చాలామందిని ఎంటర్టైన్ చేసిన సినిమానే ఈ సూ ఫ్రమ్ సో. తెలుగు ఆడియోని కూడా యాడ్ చేసి మనకి జియో హాట్స్టార్ వాళ్ళు సెప్టెంబర్ 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ జరుపుతున్నారు. చూడండి, ఖచ్చితంగా వన్ టైం చూడండి, చాలా బాగుంటుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మీషా. ఈ సినిమాని మలయాళం అండ్ తమిళ్లో మాత్రమే డబ్ చేశారనమాట. సన్నెక్స్ట్ వాళ్ళ దగ్గర అయితే ఓటీటీ రైట్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 12వ తేదీ నుండి ఈ మీషా మూవీని మలయాళం అండ్ తమిళ్లో సన్నెక్స్ట్లో అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సియారా అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి మల్టిపుల్ ఆడియో ఇంక్లూడింగ్ తెలుగుతో కూడా కలుపుకొని మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కూలీ అనమాట. రజనీకాంత్ గారు, నాగార్జున గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ కూలీ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ జరుపుతున్నారు. అండ్ చూడండి, చాలా క్వాలిటీ బాగుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బకాసురా రెస్టారెంట్. రీసెంట్గానే TFIలో రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచిన ఈ మూవీని సన్నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 12వ తేదీ నుండి ఈ బకాసురా రెస్టారెంట్ సినిమా కూడా మనకి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి డిటెక్టివ్ ఉజ్వలన్ అనమాట. ఈ మూవీని లైన్స్ గెట్ ప్లే ఓటీటీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ మూవీ కూడా మనకి తెలుగులో కూడా అవైలబుల్గా అయితే రాబోతుంది అనమాట. సెప్టెంబర్ 12వ తేదీ నుండి ఈ సినిమా లైన్స్ గెట్ ప్లే ఓటీటీ ఛానల్లో స్ట్రీమింగ్ అయితే రాబోతుంది అనమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి ద ట్రయల్ సీజన్ 2 అనమాట. సీజన్ 1 అనేది మంచి సక్సెస్ అవడంతో సీజన్ 2 కూడా తీసుకొచ్చారనమాట జియో హాట్స్టార్ వాళ్ళైతే. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఈ ట్రయల్ సీజన్ 2 అయితే స్ట్రీమింగ్ అనేది కాబోతుంది జియో హాట్స్టార్లో. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ర్యాంబో ఇన్ లవ్ అనమాట. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మల్టిపుల్ ఆడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉండబోతుంది అనమాట, ఇంక్లూడింగ్ తెలుగు కూడా యాడ్ చేసుకుని మనకి సెప్టెంబర్ 12వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శివకార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి అండ్ ఎప్పటి నుంచో ఎంతోమంది వెయిట్ చేసిన ఫిల్మ్ అయాలిన్ అనమాట. ఈ మూవీ గురించి చిన్న అప్డేట్ రావడం జరిగింది, బట్ తెలుగు అయితే కాదు. గోల్డ్ మైన్స్ టీవీ ఛానల్లో అయితే ప్రీమియర్ అయితే చేయబోతున్నారు, టెలివిజన్ ప్రీమియర్ సెప్టెంబర్ 20 నుంచి. అది కేవలం హిందీలో మాత్రమే అండ్ త్వరలో తెలుగులోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి హిట్ అందుకున్న సినిమా శబ్దం అనమాట. ఈ మూవీని దురదృష్టవశాత్తు ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో ప్రైమ్ వాళ్ళ గురించి తెలిసిందే కదా, క్లెయిమ్ చేస్తున్నారు, బట్ ఎలాంటి అప్డేట్స్ కూడా లేవన్నమాట. సో మేబీ ఇంకా వెయిట్ చేయాల్సిందేమో శబ్దం మూవీ చూడాలి అంటే. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ద గేమ్ యూ నెవర్ ప్లే అలోన్. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్. మనకి జస్ట్ పోస్టర్ మాత్రమే లాంచ్ చేశారు అండ్ దీని గురించి ఎలాంటి రివ్యూలు లేవు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి జూనియర్ అనమాట. కిరీటి గారి డెబ్యూటీ ఫిల్మ్ అయినప్పటికీ కూడా వైరల్ అయ్యారు సాంగ్తో బాగా వైరల్ అయ్యి హిట్ అయిన సినిమానే ఈ జూనియర్ మూవీ. దీన్ని కూడా అంతే బ్యాడ్ లక్ ఏంటంటే ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది, సేమ్ యాజ్ యూజువల్. సో వాళ్ళు ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట. మోస్ట్లీ సెప్టెంబర్ 2nd వీక్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మా ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మహావతార్ నరసింహ అనమాట. యానిమేటెడ్ ఫిల్మ్గా వచ్చి చాలా చిన్న సినిమాగా వచ్చి భారీ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్ సాధించిన ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. సెప్టెంబర్ 26 నుంచి మల్టిపుల్ ఆడియోలో అయితే స్ట్రీమింగ్ అని చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సుందరాకాండ అనమాట. లేటెస్ట్ ఫిల్మ్ ఇది, ఓల్డ్ అయితే కాదు. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచిన ఈ సినిమాని సెప్టెంబర్ 26 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అని చేయబోతున్నారు. అండ్ ఎన్టీఆర్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అవ్వతదేమో అనుకున్నా కానీ అవ్వలేకపోయిన సినిమా వార్ 2 అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. థియేటర్ నుంచి ఎప్పుడో తీశారు ఈ సినిమాని అయితే. అక్టోబర్ 16 నుంచి ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్లీ థియేటర్ అని కంప్లీట్ అయింది కాబట్టి ఈ మంత్ ఎండ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కొత్త లోక్ అనమాట. మల్టిపుల్ ఆడియోలో రిలీజ్ అయ్యి థియేటర్లో ఒక హిట్గానే నిలిచిందని చెప్పుకోవచ్చు, మరి బ్లాక్ బస్టర్ అని చెప్పుకోలేం, బట్ కొత్త ఫీల్ అయితే వస్తుంది సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 26 నుంచి ఈ కొత్త లోక సినిమాని అయితే స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి పరదా అనమాట. అనుపమ గారు మెయిన్గా యాక్ట్ చేసి యావరేజ్ నిలిచిన ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సినిమా అంత పెద్ద హిట్ ఏం కాలేదన్నమాట. సో మోస్ట్లీ మనకి సెప్టెంబర్ 20 నుంచి ప్రైమ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అనుష్క గారు మెయిన్గా యాక్ట్ చేసి భారీ అంచనాలతో వచ్చి ఇది కూడా బోల్తా కొట్టిన సినిమా ఘాటి అనమాట. ఈ మూవీని కూడా మనకి ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అక్టోబర్ 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మా ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. అండ్ ఫైనల్లీ అసలు ఎక్స్పెక్టేషన్సే లేకుండా ఓటీటీలో రావాల్సి ఒక్కసారి థియేటర్ స్క్రీన్ ఎక్కిన తర్వాత ఇంకా డేట్స్ మొత్తం అంతా మారిపోయిన సినిమా లిటిల్ హార్ట్స్ అనమాట. సో కంప్లీట్గా ఓటీటీ మూవీని థియేటర్లు చేశారనమాట. థియేటర్ల రన్స్ అయితే కొనసాగుతున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుండి మనకి ఈటీవీ విన్లో ఈ లిటిల్ హార్ట్స్ మూవీ అయితే రాబోతుంది అనమాట. అండ్ సినిమా బడ్జెట్ కంటే కూడా 3 times ఆల్రెడీ వచ్చేసిందని చెప్పారు ఈ రోజు జరిగిన ఒక ఫంక్షన్లో అయితే, సక్సెస్ మీట్లో అయితే. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.